జగన్మోహన్ రెడ్డి గారికి షర్మిల గారికి మధ్య నడుస్తున్న ఈ ఆస్తి వివాదం ఈ రోజు విజయమ్మ గారు ఎంట్రీ ఇచ్చి ఇంకా కొంచెం హాట్ టాపిక్ గా మార్చారు. అసలు విజయమ్మ గారు ఇచ్చిన ఓపెన్ లెటర్ లో ఏముంది అని చూస్తే 2009లో రాజశేఖర రెడ్డి గారు మరణించే వరకు వైఎస్ కుటుంబం ఎలాంటి ఆస్తి పంపకాలు జరగలేదని, వైఎస్ గారు ఉన్నప్పుడు జగన్ గారి పేరు మీద కొన్ని, షర్మిల గారి పేరు మీద మరికొన్ని ఆస్తులు రాసిన మాట వాస్తవమే, కానీ అది కేవలం కేటాయింపు మాత్రమే, కానీ ఆస్తి పంపకాలు అండ్ పూర్తి స్థాయి పంపకాలు కాదు అంటూ ఆవిడ క్లియర్ గా చెప్తున్నారు. రాజశేఖర రెడ్డి గారి ఉద్దేశం ప్రకారం కుటుంబ ఆస్తుల్ని ఆయన నలుగురు గ్రాండ్ చిల్డ్రన్స్ కి, అంటే జగన్ గారి ఇద్దరు కూతుర్లకి, షర్మిల గారి ఇద్దరు పిల్లలకి సమానంగా దక్కాలి అని, కానీ జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2019లో ఒక MOU రాశారని, నిజానికి ఆ ఒప్పందం ప్రకారం షర్మిల గారికి రావాల్సిన దానికంటే తక్కువే ఇచ్చారని, సో జగన్ గారు తన మేనల్లుడికి మేనకోడలికి అన్యాయం చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు వాదిస్తున్నట్టుగా జగన్ గారు తన చెల్లెకి 100 కోట్లు ఇచ్చారన్న మాటపై విజయమ్మ గారు క్లారిటీ కూడా ఇచ్చారు. షర్మిలాకి ఇచ్చిన ఆ డబ్బు ఆమెకి ఆస్తిలో రావాల్సిన లాభాలే తప్ప అది పూర్తి సెటిల్మెంట్ కాదు అని కూడా ఆమె క్లారిఫై చేశారు. అంతేకాకుండా సరస్వతి సిమెంట్స్, బెంగళూరులోని ఎలంకా భూములు కూడా షర్మిల గారికే చెందాలి అని కూడా వాళ్ళు చెప్తున్నారు. ఒక తల్లిగా తన కొడుకు ఎప్పటికైనా మనసు మార్చుకొని తన చెల్లికి న్యాయం చేస్తాడని ఆశిస్తున్నట్టు విజయమ్మ గారు ఈ లెటర్ ని ముగించారు. మరి ఈ విషయం పైన జగన్మోహన్ రెడ్డి గారు ఎలా రెస్పాండ్ అవుతారు, అసలు అక్కడ జరిగింది ఏంటి అనేది ఎక్స్ప్లెనేషన్ పబ్లిక్ గా ఇస్తారా లేదా అనేది వేచి చూడాల్సి ఉంది. మరి మీ ఒపీనియన్ ని కమెంట్ చేయండి.